వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణంలోని స్వర్గీయ మాజీ మంత్రి నిమ్మ రాజారెడ్డి వారసుల ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చేర్యాల మండల కేంద్రంలోని ఆకునూరు గ్రామ శివార్లో గల 17 ఎకరాల 29 గుంటల భూమి మరియు తమ ఆస్తుల విషయంలో కోర్టులో కేసు ఉండగానే నిమ్మ రాజారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి అన్యాయంగా ఈరోజు వేరే వాళ్లకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని మీడియా ముందు వాపోయారు. ఆ ఆస్తిలో తనకు వాటా ఉండగా ప్రభాకర్ రెడ్డి అమ్ముకోవడం దుర్మార్గపు చర్య అని రాజీవ్ రెడ్డి అన్నారు. తమ తాత సంపాదించిన ఆస్తిలో తనకు 8 ఎకరాల 16 గుంటల భూమి రావాల్సిందిగా తమ బాబాయ్ అక్రమంగా వేరే వాళ్లకు అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఈ విషయమే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓని వివరణ కోరగా ఆస్తి విషయం కోర్టులో ఉన్న కోర్టు నుండి తమకు ఎలాంటి సమాచారం లేదని, అందుకే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని, మేము చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్పారు. అయితే తమ ఆస్తుల విషయంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తన అధికారుల అండదండాలతో తమ బాబాయ్తో కలిసి తనకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. తమ బాబాయ్ తమ ఆస్తిగా అమ్మే విషయంలో ప్రతాప్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదని అన్నారు. ఇదే విషయమై సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడుతూ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తన అధికారంతో ఇలాంటి ఆస్తి తగాదాల విషయంలో తలదూర్చి ఆస్తులు అమ్మి పెడుతున్నారని, అలాగే ప్రభాకర్ రెడ్డితో కలిసి నిమ్మ రాజీవ్ రెడ్డికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. జనగామ నియోజకవర్గంలో భూ కబ్జాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ప్రతాప్ రెడ్డిని పార్టీ నుండి తీసివేయాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని అన్నారు. ఇలాగే జరిగితే ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒక ఏళ్ళ స్లాట్ బుక్ అయింది. ఆ స్లాట్ రిజిస్ట్రేషన్, ఆ స్లాట్కి వ్యతిరేకంగా కొందరు వచ్చారు. ఇది చేయవద్దు, దానికి మాకు భాగం ఉన్నది, సాదా కాయిదా మీద మాకు పాలు ఉన్నది అని రాసుకున్నాం. కాబట్టి అది పరిశీలిస్తే దానికి కోర్టులో ఆల్రెడీ కేసు వేసాను, కానీ ఎట్లాంటి స్పెసిఫిక్ దానికి ఆర్డర్ లేదు. దానికి ఆపతందుకు కానీ దానికి స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ లేదు, స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఏం ఆర్డర్ లేదు. కాబట్టి యాజ్ పర్ గన్నీ యాక్ట్ దానికి అమలు చేయవలసి అని వాళ్ళు డిమాండ్ చేశారు. కాబట్టి మేము యాజ్ పర్ రూల్ దాని మీద యాక్షన్ తీసుకొని దానికి చర్యలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాము. నిమ్మ రాజారెడ్డి అయిన మా తాతగారు సంబంధించిన ఆస్తి మా బాబాయ్ పేరు మీద ఉంది. 17 ఎకరాల 29 గుంటల భూమి. దాంట్లో సగభాగము 8 ఎకరాల 34 గుంటల భూమి నాకు వాటాగా వస్తుందని చెప్పేసి మా తాతగారు రాశారు. దాంట్లో మా బాబాయిలు, మా పెద్దనాన్న, మా బాబాయిలు అందరూ, మిగతా 5 బాబాయిలు, నేను 4 పెద్ద మనుషుల సమక్షంలో సంతకాలు చేశాము 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2009లో మా తాతగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2011లో నేను, ప్రభాకర్ రెడ్డి బాబాయ్, 4వ బాబాయ్, ఆయన కలిసి జాయింట్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉన్న ఇల్లులు, జనగాంలో ఉన్న 2 ఇళ్ళు, హైదరాబాద్లో కొన్ని ప్లాట్లు, వెల్దండ, గాగిలాపూరు, జాలపల్లి, ఆకునూరు విలేజ్లలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్లో 6కి సమాన భాగాలు రావాలని కోర్టులో కేసేసి ఇప్పటి వరకు అది కోర్టు కేసులోనే ఉంది, నడుస్తుంది. 429/2011 కేసు నెంబర్, ఓఎస్ నెంబర్ 429. దాంట్లో మేము కేసు వేసాము. ఇన్ని రోజులు మేమిద్దరం కలిసే మిగతా ప్రాపర్టీస్ అందరికీ షేర్ రావాలని కొట్లాడుతున్నాము. ఆ క్రమంలోనే 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్న, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. దాంట్లో 5 ఏళ్ళు చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కానీ నేను ఎప్పుడు నా అధికారాన్ని దుర్వినియోగం పరచలేదు. కోర్టు పరిధిలో ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళ యథాతథంగానే ఉన్నాయి, అట్లే ఉండాలి. కోర్టు నుంచి ఏది వస్తుందో అప్పుడే తీసుకుందామనే ఉద్దేశంతో ఉన్నాము. కానీ సంవత్సరం కిందట గవర్నమెంట్ పోవడము, మా బాబాయ్ వైఫ్ సుష్మా చిన్నమ్మ గారు ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు ఆఫీస్లో వర్క్ చేశారు. వారికి ఉన్న పరిచయాల ద్వారా ఏం చేశారో తెలీదు. ఈరోజు ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారం రోజుల కిందట అక్కడ ఉన్న పక్క ల్యాండ్ అయిన ఆదిరెడ్డి గారి దగ్గరికి పోయి మీరు కొనాలి అని చెప్పేసి అధికార పార్టీ నుంచి ఫోర్స్ చేశారు. అయితే ఆ ఆదిరెడ్డి గారి దగ్గరికి మేము కూడా పోయి ఇది మాది జాయింట్ ప్రాపర్టీ అండి, కొనకండి, 2 చిన్నపిల్లలు ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏది సొంతంగా సంపాదించుకోలేదు, ఊరి కోసం పనిచేశాను, ఈరోజు నన్ను వాళ్ళ అధికారంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అర్థం చేసుకోండి అంటే నేను కొనను అని వాళ్ళు చెప్పారు. అదే పేరు మీద ఇంకా కంటిన్యూ అయితే వాళ్ళకి అమ్మడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు
మా చిన్నమ్మ వాళ్ళ తండ్రి పేరు మీదకి పట్టా మారుస్తున్నారు. ఆ విషయం తెలిసి నేను పేపర్స్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీ కోర్టు నుంచి ఆర్డర్ ఏం రాలేదు, ఇంకా మీ కోర్టులోకి వేసేసారు, ఇది దీంట్లో జాయింట్ ప్రాపర్టీ అని మీ బాబాయ్ వేశారు అంటున్నారు. వాస్తవమే ఉన్నాయి, చూస్తున్నాము, కానీ మీకు కోర్టు నుంచి డైరెక్షన్ రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ మేము ఆపలేమని ఈరోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నందుకే నా మీద ఈ రకంగా కుట్ర జరుగుతుంది. ఇది చేర్యాల ప్రజలందరూ చూడండి, సమస్య ఏందని తెలుసుకొని ఇంత ఆ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన కానీ ఆస్తుల మీద కూడా దాడి చేస్తామనడం ఇది సమంజసం కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. మనకి ఇటువంటి రాజకీయాలు ఇప్పటి వరకు లేవు ఈ ఊర్లో, ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఆలోచించండి. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కీర్తిశేషులు పెద్దలు నిమ్మ రాజారెడ్డి గారికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తుల విషయంలో వాళ్ళ కుటుంబంలో కొంతకాలం నుంచి నడిచి కోర్టులో నడుస్తున్నటువంటిది ఉంది. ఇందులో భాగంగానే నిమ్మరాజిరెడ్డి గారు బతుకున్నటువంటి సమయంలో నిమ్మ రాజీవ్ రెడ్డికి వాళ్ళ మన్మడైనటువంటి రాజీవ్ రెడ్డికి 8 ఎకరాల 34 గుంటల భూమిని చేర్యాల మండలం ఆకునూరు శివార్లో ఉన్నటువంటి భూమిని వీలునామాలో రాశారు. అది కోర్టులో కూడా ఉన్నది. అటు భూమిని వీళ్ళ చిన్ననాన్న రాజీవ్ వాళ్ళ చిన్ననాన్న అయినటువంటి అంటే నిమ్మరాజిరెడ్డి కొడుకు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈయన కాస్తు కబ్జా వీలునామా కోర్టులో కేసు రాజీవ్ నడుపుతున్నటువంటిది ఉంది. న్యాయంగా 8 ఎకరాల 34 గుంటల భూమి రాజీవ్ రెడ్డికి రావాలి. ఆ భూమిని ఇవాళ కోర్టులో ఉంది, వీలునామా ఉంది. ఇవన్నీ కాకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి పని పెట్టారు. ఎవరు పెట్టారంటే ప్రభాకర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునికి ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మద్దతుగా ఉన్నాడు. అక్రమంగా ఇవాళ అధికార పార్టీ కాబట్టి అధికారులందరినీ కూడా మేనేజ్ చేసుకొని ఇంప్లుయెన్స్ చేసి అక్రమంగా 8 ఎకరాల 34 గుంటల భూమి అంటే 2 కోట్లన్నర విలువ చేసేటువంటి భూమిని అక్రమంగా ఇవాళ అన్యాయంగా చేస్తున్నటువంటిది ఉన్నది. ఇది చాలా పెద్ద తప్పు. చేర్యాల ప్రాంతంలో భూ వివాదాలు సృష్టించడానికి కారణం ఎవరు అంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి తగాదలో ఉన్నటువంటి భూమిలో చేయబెట్టి అధికారులను మేనేజ్ చేసి ప్రభుత్వ ఇంప్లుయెన్స్ను ఉపయోగించి అక్రమాలకు ఈ ప్రాంతంలో పాల్పడుతున్నటువంటిది ఉంది. చేర్యాల ప్రాంతంలో శాంతియుతంగా ఉంటుంది ఎప్పుడైనా. ఇక్కడ ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి భూ వివాదాలకు పోయి ఆ రాజకీయాలనే కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లా ఇవే కాదు, చేర్యాల ప్రాంతంలో ఏ భూ తగాదాలు ఉన్నా ప్రతాప్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నటువంటిది ఉంది. అట్లనే ప్రతిపక్ష నాయకుల మీద ఇబ్బంది పెడుతూ వీళ్ళ భూములు గుంజి ఇతరులకు ఇప్పిస్తున్నటువంటిది కూడా ఉంది. రికార్డులు కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంత అన్యాయం చేస్తున్నాడంటే దాని మీద ఏంది, దేవతల కాలువ మీద ఇల్లు కట్టిండు. 7 ఎకరాల భూమి ఎక్కడ చేర్యాల బీడి కాలనీ పక్కకున్నటువంటి 10-30 సర్వే నంబర్లో 7 ఎకరాల 1 గుంట భూమి భూదాన భూమిని ఇద్దరు కబ్జా చేసిండు. అధికారులను పట్టుకొని రిజిస్ట్రేషన్ చేసిండు. ఇట్లా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పాపాలు ఈ ప్రాంతంలో బాగా పెరుగుతున్నాయి. మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే కాంగ్రెసు పెద్దలను, కాంగ్రెసు మంత్రులను, వాళ్ళ హైకమాండ్ను మేము కాంగ్రెస్ పార్టీని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి పరిశీలించండి. ఈయన ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడో ఒకసారి మీరు కిందికి దిగి ఇక్కడికి వచ్చి పరిశీలించి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి న్యాయం చేయదలుచుకుంటే ఇద్దరిని 2 వర్గాలను కూర్చుండబెట్టి ఎవరిది న్యాయం ఉన్నదో చెప్పొచ్చు. ఏ పెద్ద మనిషి అయినా ఏదైనా తగాదు ఉంటే 2 పార్టీలను పిలిచి న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా, నీతిగా తీర్పులు చెప్పేది ఉంటుంది. ఏ పార్టీ పెద్ద మనిషి అయినా, ఊర్లో పెద్ద మనుషులైనా న్యాయం చెప్తారు. కానీ ప్రతాప్ రెడ్డి అట్లా కాదు. ఒక పార్టీకి కొమ్ము కాసి అమ్మిత్తాని వాళ్ళని ఎంబడబెట్టుకొని పోయి కొనుగోలుదారుని దేవులాడి, అది కుదరనప్పుడు ఎంఆర్ఓ తోటి మాట్లాడి
పై లెవెల్లో జిల్లా లెవెల్లో అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసులు నేను చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో మొదటిసారి చూస్తున్నా. నేను కూడా చేర్యాలలో పుట్టి పెరిగినోడిని. కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలలో 40 ఏళ్ల నుంచి ఉన్నా. కానీ పోలీసులు పెట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే ఈడ పోలీసు 2 జీపులు ఎదురుగా పెట్టి ఏ రిజిస్ట్రేషన్ కూడా పోలీసు ఉండరు. మరి పోలీసును పెట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తుందంటేనే ఇది అక్రమం అనేటువంటిది అర్థమవుతున్నటువంటిది ఉంది. అందుకోసమే కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఇది తగదు. ఒక పార్టీ నాయకుడుగా, ఒక అధికార పార్టీ నాయకుడుగా ఇట్లాంటి తప్పులు మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లనే పోతుంటే నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేర్యాల ప్రాంత ప్రజలు చూస్తారు. ఎందుకంటే ఇప్పటికే నీ ప్రవర్తన, నీ వ్యవహారము, నీ తప్పుడు తీర్పులు, తప్పుడు పద్ధతులు, నువ్వు అనుసరించేటువంటిది, నువ్వు మాట్లాడే భాష, ఇవన్నీ కూడా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వ్యవహారం అంతా కూడా చేర్యాల జనగాం ప్రాంత ప్రజలు ప్రతి విలేజ్, ప్రతి కులం ఎవరిని అడిగినా ఈయన ప్రవర్తన అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటిది ఉంది. నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇట్లాంటి భూ తగాదాలలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే వాళ్ళ హైకమాండ్ వెంటనే జోక్యం చేసుకోకపోతే ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పాపాలు ఈ ప్రాంతంలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు కూడా గౌరవం ఉంటుంది. కాంగ్రెస్ ఒక పార్టీని మేము ఎందుకు నిందిస్తాం? ఆ పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి పాపాల గురించి మేము మాట్లాడుతున్నాం. అందుకనే ఆ పార్టీ కూడా జోక్యం చేసుకొని ఈయన తప్పులను ఆపాలే, అందరికీ ఇబ్బంది పెట్టేటువంటి విధానాన్ని ఆపాలే, మీరు జోక్యం చేసుకొని అందరికీ న్యాయం చేయ విధంగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.